యాక్చువల్గా దీని మీద కొంచెం రీసెర్చ్ చేశాను మేడం. రీసెంట్గా ఒక వర్క్షాప్ కూడా తీసుకున్నాను బయట వాళ్ళకి. సో హౌ ద యాక్షన్ సీక్వెన్సెస్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద డికెట్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ టైం నుంచి నేను అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేశాను, ఎలా వచ్చాయి ఫైట్స్ అన్ని. అప్పుడు అవి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనం కూడా కొన్నిసారి నవ్వుకుంటాం, ఈ ఫైట్ ఏంది ఇలా ఉంది అని. బట్ పీపుల్ థాట్ ప్రాసెస్ హ్యాస్ బిన్ ఎవాల్వ్డ్. ఆ టైంకి అది చాలా ఎక్కువ. ఆ టైంకి అసలు ఫోన్లు గీన్లు ఏం లేవు, ఓన్లీ థియేటర్ ఒకటే, టీవీలు కూడా లేవు. అందుకే మనకి ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే అదే ఎక్కువ, ఇలా చేయొచ్చు ఆ ఫైట్. దాన్ని కూడా ఇన్స్పైర్ అయ్యి మార్షల్ ఆర్ట్స్ ఆ రోజు కూడా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒక డెకేడ్ వెళ్ళిన తర్వాత పాత్ బ్రేకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మేడం, చిరంజీవి గారు దాన్ని చేంజ్ చేశారు. ఆ రియలిస్టిక్ స్టంట్స్, రియలిస్టిక్ డాన్స్ ఆయన జనరేషన్ నుంచి దాన్ని కంప్లీట్గా చేంజ్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకో డెకేడ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేశారు, మార్షల్ ఆర్ట్స్ ని తీసుకొచ్చారు. దానికి ముందు కూడా మార్షల్ ఆర్ట్స్ మన సుమన్ గారు కానీ, అర్జున్ గారు, భానుచంద్ర గారు చేశారు. కానీ ఒక బ్రాండ్ దాన్ని అంటే ఎవ్రీ డికేడ్కి అది చేంజ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఎలివేషన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇప్పుడు మనం చూసే బిగ్ ఫిల్మ్స్, ఇప్పుడు మీరు చెప్పిన అరవింద్ సమేత, సో అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది త్రూ అవుట్ ద డికేడ్స్. సో నాకు కూడా అదే థాట్ ప్రాసెస్ ఉండే, ఇప్పుడు వెళ్తున్న దాన్ని నేను మార్చాలి అని నేను అనుకున్నాను.